హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ ఒక మంచి స్వీట్ క్యారెట్ లడ్డూను చేసి చూపిస్తాను. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా క్యారెట్తో సింపుల్గా లడ్డూను ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే ఒక 15-20 మినిట్స్లో ఈ లడ్డూను తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యారెట్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1-1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు పలుకులను వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కాజు పలుకులతో పాటు కిస్మిస్ బాదాం పలుకులను కూడా తీసుకోవచ్చండి. నేనైతే కాజు పలుకులను మాత్రమే తీసుకున్నాను. ఇలా ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ అందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు, అంటే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు బొంబాయి రవ్వ వేగింది అని తెలవడానికి మంచి వాసన వస్తుందండి. ఇలా రవ్వ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుమును మెజర్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ తురుమును మెజర్ చేసుకునేటప్పుడు కప్పులో వేశాక బాగా నొక్కి పట్టి ప్రెస్ చేసి మెజర్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకు షుగర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఇక్కడ నేను 1.5 కప్పు క్యారెట్ తురుమును వేశాను. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. క్యారెట్ కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుమును వేసానండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఒక 1-2 మినిట్స్ వరకు అందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. టోటల్గా 2.5 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి. ఇక్కడ మనము పావు కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1.5 కప్పు క్యారెట్ తురుము, టోటల్గా 2 కప్స్ తీసుకున్నాము. మనం తీసుకున్న 2 కప్స్కి ఇక్కడ 1 కప్పు షుగరు యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. క్యారెట్ తురుమును మెజర్ చేసేటప్పుడు కప్పులో వేశాక పైన పైన కాకుండా గట్టిగా నొక్కి పెట్టి ప్రెస్ చేసుకొని మెజర్ చేసుకుంటేనే 2 కప్స్కి 1 కప్పు షుగర్ బాగా సరిపోతుంది, లేదంటే స్వీట్ ఎక్కువగా అవుతుంది. ఇలా షుగర్ వేశాక మిశ్రమాన్నంతటిని కలుపుకుంటూ ఉండాలి. వేడి తగిలిన కొద్దీ షుగర్ అనేది కరిగి క్యారెట్ తురుము కాస్త మెత్తబడుతుంది. ఇప్పుడు దాన్ని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు, అంటే మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే మనకు లడ్డు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థము. ఇంకా చివరిలో ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఈ మిశ్రమం అనేది తొందరగా చల్లబడుతుంది.
మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మనము కావలసిన సైజులో లడ్డూలను చుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే లడ్డూలలాగా కాకుండా ఇలా క్యారెట్తో లడ్డూని ట్రై చేసి చూడండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్నంతటిని లడ్డూల్లాగా చుట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముందుగా వేయించిన కాజు పలుకులని నేను డెకరేషన్ లాగా యూస్ చేసి పైన పెట్టానండి. అంతేనండి, సింపుల్ అండ్ సాఫ్ట్ టేస్టీ క్యారెట్ లడ్డు రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇంటికి గెస్టులు వస్తున్నారని తెలిసినా కూడా ఇలా డిఫరెంట్గా క్యారెట్తో లడ్డూను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.